హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిసెస్ జతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా రోజులు అయిపోయిందనమాట వీడియోస్ పెట్టక, మీతో మాట్లాడక, అందుకనేసి అడిగాను అనమాట. చాలా బిజీ అయిపోయానండి, వీడియోస్ పెట్టడం అస్సలు కుదరలేదు. ఆ బిజీ ఏంటి, ఎందుకు కుదరలేదు అనేది మనం వీడియోలోకి వెళ్తే మాట్లాడుకుందాం. ఈరోజు అయితే ఒక మంచి అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. వీడియోలోకి వెళ్ళి అన్బాక్సింగ్ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా దాని నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందన్నమాట. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అట్లాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది మీ ఫ్రెండ్స్లో అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి అన్బాక్సింగ్ ఏంటో చూసేద్దాం. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో ఏంటంటే ఓవర్లాక్ మిషన్ అనమాట. అంటే టైలరింగ్ షాప్లో కానీ టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్. అసలు కంపల్సరీ ఓవర్లాక్ మిషన్ అనేది ఉండాలన్నమాట. ఆ ఓవర్లాక్ మిషన్ అన్బాక్సింగ్ అనమాట. ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇది టేబుల్తో కాదండి, టేబుల్ కాకుండా ఓన్లీ గడ్డ మాత్రమే మిషన్, అంటే మేగర్ మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. మేగరు ప్లస్ మోటార్ కలిపి 6500కి అయితే మిషన్ అయితే వచ్చేసింది అనమాట, మోటార్తో కలిపి. నేను ఎందుకు బిజీ అయ్యానో ఇందాక చెప్తానని చెప్పాను కదా. నేను ఎందుకు బిజీ అయిపోయాను అంటే టైలరింగ్ షాప్ ఓపెన్ చేశానని ఇందాక చెప్పాను కదా. ఆ ఓపెనింగ్లో పడిపోయి నేను వీడియోస్ పెట్టడం అస్సలు కుదరలేదనమాట. దానికి అంటే షాప్లోకి కావాల్సిన వస్తువులు ఏమేమి కావాలో ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవడంలో, అట్లాగే షాప్ పెట్టిన 10 days కల్లా కస్టమర్లతో బాగా బిజీ అయిపోవడంలో వీడియో అయితే పెట్టడం కుదరలేదనమాట. అది మ్యాటరు. ఇదైతే ఓవర్లాక్ మిషన్ అండి. నేను ఆర్డర్ పెట్టుకున్నాను, చెప్పాను కదా ఇందాకే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానని. ఇదైతే అన్బాక్సింగ్ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనేసి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. దీన్నైతే ఇవి ఓపెన్ చేసినప్పుడు చూసారా, ఏ పార్ట్కి ఆ పార్ట్ అక్కడొకటి ఇచ్చారనమాట. అసలు ఓవర్లాక్ మిషన్ ఇప్పటిదాకా లేదు కదా షాప్లో. అంటే నీట్ ఫినిషింగ్ ఉండాలి కంపల్సరీ అనేసి ఓవర్లాక్ మిషన్ అయితే తెప్పించుకున్నాను ఆన్లైన్లో. డైరెక్ట్గా వెళ్ళి అడిగితే టేబుల్తో సహా 10 చెప్తున్నారండి. అందుకనేసి అంత బడ్జెట్ లేదు అనేసి నేను తక్కువలో వస్తుందని ఆన్లైన్లో చూస్తే 6.5 ఉంది మోటార్తో కలిపి. ఎందుకంటే ఇది చిన్న టేబుల్ మీద పెట్టుకొనైనా మనం వర్క్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ ఇంటర్లాకే కదా. అది ఇంటర్లాక్ అంటే బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటర్లాక్ వేయడానికే కాబట్టి మనకి అంత టేబుల్ వేసే అంత స్టిచ్చెస్ వేసే అంత ఉండదు కాబట్టి దాని మీదనే కొంచెం వస్తుంది అనమాట. మన ఫోన్ అంత వెడల్పులో వస్తుంది స్టిచ్ వేసే దగ్గర, కాబట్టి సరిపోతుంది అనేసి నేను ఓన్లీ గడ్డ మాత్రమే తీసుకొని ఒక చిన్న టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట, స్టూల్ మీద. ఇది తెప్పించుకోవడం ఒక లెక్క అయితే దీన్ని అన్నీ ఎక్కడివి అక్కడ మనం సెట్ చేసుకోవడం అది ఒక పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. మా అమ్మాయిని చూసారా, గద్ద కోడిపిల్లని ఎదరకపోయినట్టు వస్తుందనమాట దాన్ని ఎదుర్కోవడానికి. ఇది నా మిషన్ బుజ్జిగా ఉంది కాబట్టి ఈ బుజ్జి మిషన్ నాది అని దాని చుట్టూ తిరుగుతుంది గద్ద తిరిగినట్టు. సరే, తన గోల ఒకవైపు, మేము దీన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది ఒకవైపు. నేను ఇప్పటిదాకా దగ్గర నుంచి కూడా ఓవర్లాక్ మిషన్ చూశాను కానీ అంత పర్టికులర్గా చూడలేదన్నమాట. ఇది ఎట్లా సెట్ చేసుకోవాలని పెద్ద ఏమంటారు కన్ఫ్యూజ్ అయిపోయామన్నమాట ఫస్ట్. తర్వాత వాళ్ళు డెమో ఇచ్చారు, పేపర్స్ వచ్చాయి దాంట్లో. ఆ డెమోని బట్టి అట్లాగే కొన్ని వీడియోస్ని బట్టి మేమైతే దాన్ని ఫిట్ చేసామన్నమాట. మేమంటే ఎక్కువ పార్ట్ మా హస్బెండే ఫిట్ చేశాడనమాట. సో దీనికైతే మొత్తం బిగించడానికి చాలా టైం పట్టిందనమాట. వీడియో తీయడం అస్సలు కుదరలేదు, ఎందుకంటే మా అమ్మాయిని చూశారు కదా. ఈ వీడియో సగం మొత్తం మా అమ్మాయి హ్యాండ్సే ఉంటాయి, లాక్కుపోతూ ఉందన్నమాట మిషన్. ఇది నాది అనేసి ఈ వీడియోనే చాలా ఇబ్బంది పడుతూ తీసామన్నమాట, తన్ని పక్కకి తీయలేక, తనకి ఇవ్వలేక. అందుకనేసి ఫిట్ చేసే వీడియో అయితే తీయలేదు. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, అట్లాగే దీని స్టిచ్చెస్ ఎట్లా పడుతున్నాయి, దీని రివ్యూ మొత్తం కలిపి హాస్ని టైలరింగ్ అండి ఛానల్లో పెడతా అండి. దీని రివ్యూ మొత్తము దాంట్లో వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు కావాలంటే హాస్ని టైలరింగ్ అనే లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను. దీంట్లో ఓవర్లాక్ మిషన్కి కావాల్సిన టూల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అట్లాగే ఆయిల్ కూడా ఇచ్చారు, కొంచెం మిషన్తో పాటే వచ్చేసిందనమాట ఆయిల్. అట్లాగే ఈ మోటార్కి ఇది కింద ఉండే పెడల్ అనమాట. మోటార్ ఇచ్చారు, పెడల్ కూడా ఇచ్చారనమాట.
చాలా నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆన్లైన్లో అన్ని పార్ట్స్ కొత్తగానే ఉన్నాయి, కొత్తవి అనమాట. అవి ఫిట్ చేసి నేను వీడియో తీసి హాస్ని టైలరింగ్ ఛానల్లో పెడతాను, చూసేయండి. బాయ్.